నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈ ఫోటోలో కనిపిస్తూ ఉన్న వ్యక్తి మీకు వీడియో కాల్ చేస్తే కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇతను చాలామందికి వీడియో కాల్ చేసి పోలీస్ అధికారి వలె నటించి చాలామందిని బెదిరిస్తూ ఉన్నాడు. వివరాల్లోకి వెళితే కువైట్ పోలీస్ అధికారిగా నటిస్తూ పలు మోసాలకైతే ఇతను పాల్పడడం జరిగింది. అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులే లక్ష్యంగా ఇతనైతే క్రైమ్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి వీడియో కాల్ ద్వారా ఫోన్ చేయడం, నేను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లో పోలీసునని చెప్పేసి అలాగే దానికి సంబంధించిన వివరాలు తెలిపి అలాగే మీ యొక్క సివిల్ ఐడి మరియు అలాగే మీ యొక్క వివరాలు తెలియజేయమని చెప్పేసి అలాగే మీ యొక్క సివిల్ ఐడి అప్డేట్ చేయాలని చెప్పేసి కోరతారనమాట. మనం ఎవరైనా మన భారతీయులు కానీ ప్రవాసులు కానీ కువైట్ పోలీసులు అంటే భయపడతారు కాబట్టి వెంటనే మనం చూసుకుంటే కానీ సివిల్ ఐడి తీసుకొని సివిల్ ఐడి డీటెయిల్స్ కానీ అలాగే సివిల్ ఐడి బతాకా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేస్తూ ఉన్నారు. అలాగే మీ యొక్క మొబైల్కు ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఓటీపీ వివరాలు తెలపమని అడుగుతూ ఉన్నారు. అలాగే ఏమాత్రం ఆలోచించకుండా ఓటీపీ కూడా చెప్పివేయడంతో అయితే మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమైపోతూ ఉన్నాయి. లేకపోతే మన యొక్క మొబైల్ హ్యాక్ అయిపోయి మన యొక్క వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది. దయచేసి కువైట్లో ఉన్న పోలీసులు కానీ బ్యాంక్ అధికారులు కానీ ఎవరు కానీ మీకు ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా లేకపోతే ఆడియో కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని బతాకా వివరాలు బ్యాంక్ వివరాలు ఏవి అడగరన్నమాట. అలా అడుగుతూ ఉన్నారంటే వాళ్ళు దొంగ పోలీసులని మీరు గుర్తుంచుకోండి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు అలాగే ఇతర దేశాల ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రవాసులను లక్ష్యం చేసుకుని వీళ్ళు దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు. అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా క్లారిటీ ఇచ్చింది. కువైట్ అధికారులు పోలీసులు కానీ బ్యాంకులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా మీకు సందేశాలు ఇవ్వాలంటే సాహిల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే మేము పంపిస్తాము. దయచేసి ఇటువంటి వీడియో కాల్స్ను కానీ మెసేజ్లు కానీ లేకపోతే వేటిని నమ్మొద్దు. అలాగే అనాధికారిక పైన మెసేజ్ల పైన లింకుల పైన క్లిక్ చేస్తే కానీ మీ యొక్క ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఇటువంటి వీడియో కాల్స్ వచ్చి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.